సూసైడ్. ఇక్కడ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఎందుకు అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము. ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ని చాలా లైట్ తీసుకుంటారు. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఎందుకు మనసుకి తీసుకుంటున్నారు? అప్పుడే మీరు హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెడితే మీకు మంచి మార్క్స్ వస్తాయిగా. అప్పుడు టైం వేస్ట్ చేసి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఫెయిల్ అయితే అని ఆలోచిస్తున్నారు. మరి అప్పుడు ఆలోచించవచ్చు కదా. ఎగ్జామ్ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తా. నువ్వు పుట్టిందెందుకు? చచ్చిపోవడం కోసం బతకొద్దు, ఏదైనా సాధించడం కోసం బతకాలి. ఇవాళ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావంటే ఏంటో తెలుసా? నీ ఫ్యూచర్ నీకు ఇస్తున్న వార్నింగ్ అన్నమాట. ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది జీవితం అనేది నీకు నీ ఫ్యూచర్ వార్నింగ్ ఇస్తున్నట్టు. దాన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఫ్యూచర్ నీకు ఇస్తున్న చిన్న వార్నింగ్. దాన్ని మైండ్లో పెట్టుకొని సక్సెస్ అవ్వు. అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏం రాదు. 4 రోజులు ఆలోచిస్తారు, 5వ రోజు ఎవరు పట్టించుకోరు. ఇక సెకండ్ కేటగిరీ లవ్ బర్డ్స్. మీరే ఇద్దరు లవ్ చేసుకుంటారు, అంతా బాగుంటుంది. పెళ్ళి అనే కాన్సెప్ట్ వరకు వచ్చేసరికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నువ్వు నాకు సెట్ అవ్వట్లేదు, ఇలాంటి మాటలు వస్తున్నాయంటే నీకేం అర్థం కావాలి అంటే వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఎన్ని రోజులు భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకోగలుగుతావా? సరే, పెళ్లి చేసుకున్నావే అనుకో, వాళ్ళు నీతో ప్రేమగా ఉంటారా? రోజు నేను చచ్చిపోతా, నన్ను ప్రేమగా చూసుకో ఇలా అడుక్కుంటావా? భయపడతావా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఓకే, వాళ్ళు నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా? వెళ్ళిపోని. నీ లైఫ్ నీది. నువ్వెంత సక్సెస్ అవ్వాలి, నీ లైఫ్లో ఏదో ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ గురించి ఆలోచించు. అంతే తప్ప నేను చచ్చిపోతాను లేకపోతే అని టైం వేస్ట్ చేసి ఏడ్చి సూసైడ్ చేసుకుంటే అక్కడితో నీ జీవితం ఎండ్. ఇక థర్డ్ కేటగిరీ మహానుభావులు. మీరే పేరెంట్స్. మీకు పెద్ద నమస్కారం. పేరెంట్స్, మీరు సూసైడ్ని పిల్లల దగ్గర ఒక పెద్ద వెపన్ లాగా వాడుతున్నారు. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు? నాకు కామెంట్ పెట్టండి. నిజంగా పేరెంట్స్, ఇక్కడ మాకు ఇష్టం ఉన్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని మీకు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా అంటే బెదిరిస్తున్నారా, భయపడుతున్నారా? ఇక్కడ మీరు సరే, మీరు భయపెట్టో బెదిరించో వాళ్ళని పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేలాగా చేస్తారు. అక్కడితో ఓకే. తర్వాత ఏంటి? వాళ్ళు హ్యాపీ ఉంటారా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని రోజు ఏడుస్తూ ఉంటారు. దానికి రీజన్ ఎవరు? అలా ఏడుస్తుంటే చూస్తూ ఉండగలరా? అప్పుడు హ్యాపీ ఉంటారా? మీ కళ్ళ ముందు మీ పిల్లలు సఫర్ అవుతుంటే చూసే ధైర్యం మీకుందా? మరి ఎందుకండి ఇలాంటి మాటలు? నా పరువు పోద్ది, వాళ్ళు మా క్యాస్ట్ కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇలాంటి చీప్ మైండ్ సెట్ మీకు తెలుసా? దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారు? ప్రతి పేరెంట్ ఇది ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్, ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మీ పిల్లలు మీ కళ్ళ ముందు సఫర్ అవ్వడం మీకు ఇష్టమా? ఎందుకు ఇలాంటివన్నీ? వాళ్ళకి నచ్చిన పనులు చేసుకొని వాళ్ళకి నచ్చిన పెళ్ళి చేసుకొని సక్సెస్ అవుతుంటే హ్యాపీగా చూస్తూ ఉండలేరా? ఇది ఒక్కసారి ఆలోచించండి.